హలో ఫ్రెండ్స్, అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. ఇది ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో. ఇలాగ లైక్ చేయండి ప్లీజ్. నేనైతే పీక్లో దిగా హార్ట్ కోసం. ఇంక లోపలికి వచ్చి గన్స్ ఏరుకుంటున్నా. నాకైతే MP5 మ్యాక్ దొరికింది. ఇంకెళ్ళి డ్రాప్ చేసేసుకుందాం. హార్ట్ అయితే అయిపోయింది. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాం తొందరగా. ఇక్కడైతే ఎవరు లేనట్టున్నారు. ఈడవుడు వీడైతే అసలు నేను చూడగా వీడికి ఇచ్చేద్దాం. MP5 రెడ్ షాట్ అయిపోయాడు వీడు. నేనైతే మెడికిట్ వేసేసుకున్నా. ఇంకెళ్ళి వీడి దగ్గర పప్పలు వీడవాడు. ఇంకా రివెంజ్ కోసం మళ్ళీ అక్కడే దిగా గైస్. ఇంక ఈసారి మేజ్లో దిగా. వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు. ఇంక కాయిన్స్ ఏడుకో నాకైతే ఆగును ఒక వెట్టర్ దొరికింది. ముందుకు వచ్చా. ఇదిగోండి ఇక్కడైతే ఒకడు అన్నాడు. నన్ను చూసినట్టున్నాడు. గుడా వేసాడు. కానీ నేను లోపలికి వచ్చి పెట్టేట దింపేసి ఆల్రెడీ. ఇంక ఇక్కడికి వెళ్ళిపోయి ఓపెన్ చేద్దాం. కాసేపు వస్తాడేమో. వీడైతే ముళ్ళపని తీసిరాడు. దీన్ని పేల్చేద్దాం ముందు. ఇదే చాలా డేంజరస్. ఇంక దీన్ని పేల్చి ఒక గ్లూవాల్ వేసుకుందాం. వీడైతే వచ్చాడు. ఇంక అసలు ఏదైతే అది అయిందని ఆగు పట్టుకొని ఎక్కిపోదాం వీడి మీదకి. ఇంకా ఆగుతాడు దింపేసా రప్ప దింప అయిపోయాడు. ఇంక ఈ దగ్గర పప్పులు ఏరుకుంటూ ఉంటున్నా. ఇంక ఈ దగ్గర ఏరుకునే క్రమంలో నా దగ్గర ఫుట్ వస్తుంది గట్టిగా. మళ్ళీ ఇంకా తప్పని ఏరుకొని వెనకాలకి వచ్చా. ఇక్కడ కవర్ తీసుకుందాం. ఎవడన్నా వస్తున్నట్టున్నాడు. వెయిట్ చేద్దాం ఇక్కడ. అదిగోండి ఈ బనానా గాడి ఇందాలు మనల్ని కొట్టినాడు. ఈయన ఎలాగని కొట్టి రివెంజ్ తీసుకోవాలి. ఈడైతే నన్ను చూడాల లోపల ఉన్నాడని డ్యామేజ్ ఈడైతే ఇంకా మ్యాగ్నెట్ వదల్లా. ఇటు సైడ్ నుంచి వెళ్ళి డ్యామేజ్ ఇద్దాం. ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. ఈడైతే అటు బాట్గా అటు వెళ్ళిపోయాడు. ఇంక ఇటు వచ్చి చంపేసేయండి అయిపోయాడు. ఇంక ఈ దగ్గర పప్పులేట్ వేసుకుందాం. ఇంక ఈ దగ్గర పప్పులని ఏరీసా. ఇంకెవరు లేరు. ఒక ఇట్లిస్ట్ వేసి అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకెక్కడైతే ఇట్లిస్ట్తో పాటు బోనస్గా చాలామంది అవ్వండి. అక్కడ ఒకడు ఉన్నాడు. దింపేద్దాం. ఇదైతే ఇంకో బుల్లెట్ తెలిపేట్ అయిపోయాడు. ఈ తేడాగా ఉన్నాడు. మనకి ఎందుకు ఇటు సైడ్ వెళ్ళిపోదాం. అనకట్లయితే అక్కడ ఉన్నాడని చూపిస్తుంది. కొద్దిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కవర్ తీసుకుందాం. ఎందుకైనా మంచిది. అనకాతల ముందు శాండ్విచ్ అవ్వకుండా ఉంటాం. అనకాతలోడైతే రావట్లా. ఇట్లిస్ట్ వాళ్ళు ఎక్కడే కొట్టిసేస్తున్నారు. ఎందుకంటే వీడు ఒకడు ఉన్నాడు పైన. ఇంటి ఈడు అయిపోయాడు. ఇట్లిస్ట్ కిరే చేస్తాం మనమైతే. ఇంకా తొందరగా ఎటో సైడ్ వెళ్ళిపోవాలి. ఇలా ఇంతసేపు ఉండకూడదు ఇక్కడే. ఎందుకంటే మనం శాండ్విచ్ అయిపోతాం లేకపోతే మధ్యలో. ఎక్కడైతే అక్కడ చూపిస్తుంది డ్రోన్ అయితే. అదిగోండి అక్కడే ఉన్నాడు. ఇంకేసి అయితే దింపేసాడు బాడీ అయిపోయాడు. ఇంకా మెల్లగా ముందు జోన్కి వద్దాం. జోన్కి దగ్గర వెయిట్ చేద్దాం. ఇక్కడ ఎవడైనా వస్తాడేమో. జోన్ 2 జోన్ పుషర్స్ ఉంటారు కదా, ర్యాంక్ పుష్ చేసేవాళ్ళు. ఇంకా వెయిట్ చేస్తుంటే ఇక్కడ వచ్చాడు. వీడికి 2 బుల్లెట్లు పడ్డాయి. వేసేటితో గ్లోవాల్ వేసాడు వెంటనే. కానీ ఇంక షార్ట్కి ఎక్కిపోదాం. వీడికి షార్ట్కి కాదు చెప్పాలంటే వెయిట్ చేద్దాం. జోన్కి వెళ్తూ వెయిట్ చేద్దాం. వీడి కోసం కొద్దిగా స్ట్రాటజీ వాడదాం అనమాట. ఇంకా నేను జోన్కి వెళ్తే వీడి కోసం వెయిట్ చేస్తున్నా. ఈ పైకి వెళ్ళి ఇంక వీడు కొట్టేయాలి. లేకపోతే ఇక్కడే డేంజర్ అవుతాడు. ఇంకా గ్లోవాల్ వేసాడు. ఒక్కసారి ఓపెన్ 1 ట్యాప్ వేస్తా. వచ్చాడు తిన్నాడు అయిపోయింది. ఇంక వీడైతే నేనైతే జోన్కి వెళ్ళిపోయా ఫాస్ట్గా. వీడైతే వెహికల్ మీద నన్ను డాష్ ఇద్దామని చూశాడు కానీ అవలా వెళ్ళిపోయాడు. ఈయనైతే ఎవడో కొడుతున్నాడు. ఫ్రీ కిల్ వచ్చిద్దని చూద్దాం. రాలా. ఈయనైతే ఆడు చంపేశాడు. అని మనం చంపేద్దాం. అయిపోయాడు. బుర్రలో పట్టేసా గన్ను. ఇంక జోన్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇక్కడైతే ముందు అదిగొండి ఆడు ఉన్నాడు. డ్యామేజ్ ఇచ్చారు 2 బుల్లెట్లు. ఇంకో బుల్లెట్ కొడితే అయిపోతాడు. నాకైతే ఎక్కడి నుంచి పడుతుంది. వెనకాతలో ఉన్నాడు ఎవడు. వెనకాతలో చూడాలా ముందని చూడాలి నాకు అసలు అర్థం కావట్లా. అందుకే నేను ముందు అని తీసేద్దాం అనుకున్నాను. ఈ లోపల ఇంకోటి వచ్చాడు. ఇంక వీడికి ఒక బుల్లెట్ కనెక్ట్ చేసా. వీడైతే క్రోన్ వేసాడు. ముందు ఫాస్ట్గా ఒక హీల్ వేసుకుందాం. అనకట్లోడు ముందేడైతే అసలు నన్ను ఆపట్ల చంపేద్దాన్ని ఫిక్స్ అయ్యాడు. ఆడైతే పారిపోతున్నాడు. 2 బుల్లెట్లు అయితే కనెక్ట్ అయినాయి. ఇంకో బుల్లెట్ కొడితే వీడు అయిపోతాడు. అనకట్లోడు కన్నా ముందు వీడి డ్యామేజ్ ఇచ్చాం కాబట్టి వీడి మీదకి ఎక్కిపోదాం. ఇంక వీడి మొహం మీద గ్లోవాల్ వేసి వచ్చి ఇంకా PMPతో చంపేసేయండి. బుర్రలో పెట్టేసారు. అయిపోయాడు. ఇంకా అక్కడికి వెహికల్ ఉంది ముందు. వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం. ఈ అనకట్లోడు ఏమయ్యాడో తెలియట్లా నాకైతే. వీడు జోన్కి వస్తాడే చచ్చిపోతాడా. వీడైతే వెహికల్ మీద వస్తున్నాడు. ఇంకో ఏసీ ట్రక్ బుల్లెట్కి కిల్ వచ్చింది. అయిపోయాడు. ఇంకా వెహికల్ తీసుకొని ఇలా జోన్కి వచ్చాను నేను ఫాస్ట్గా. ఇంకైతే అనకాట్లయితే ఆడైతే నా వెహికల్ పేల్చేస్తున్నాడు. ఇంకొచ్చి ఇగోండి కొట్టాడు నన్ను. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవడో ఉన్నట్టు నాకు డౌట్ కొడుతుంది. కూడా వాడదాం. ఇదిగోండి ఇక్కడైతే వాడు ఉన్నాడు. వీడు మనల్ని చూసాడో తెలియదు కానీ ఫ్లాష్ మ్యాన్ క్యారెక్టర్ స్కిల్ వేసుకొని మన ముందుకైతే వచ్చాడు. ఇంకా ఓపెన్కి వచ్చాడు. అయిపోయాడు. తినేసాడు రెడ్ షాట్.
ఇంకాసేపు క్యాంప్ కొడదాం ఈ సైడ్కి వెళ్ళిపోయి, ఎందుకంటే ఫోన్ వేడెక్కిపోయింది అనమాట. ఇంక ఈ లోపల నాకైతే A7కి 999 పడింది, అది చేసేసుకున్నా. ఇంకా 8 అలైవ్ ఉంది, 10 kills కొట్టా. ఈ మ్యాచ్ బోయే కొడదామో లేదో చెప్పండి, కామెంట్ చేయండి మీరైతే ఎండే లోపలే. ఇంక మెల్ల వీడు వచ్చి ఇలా వెయిట్ చేస్తున్నా, గాల్లో ఎవరైనా దిగుతాడని చూస్తే దిగాడు వీడు. ఇంక వీడికి A7తో జూమ్ ఇన్ జూమ్ అవుట్ కొట్టి వీడిని కిల్ చేసా. ఇంకైతే మనకు 11 kills వచ్చినాయి, ఇంకా 5 అలైవ్ ఉంది, నేను కాకుండా ఇంకా 4 ఉన్నారనమాట. వీడావిడ ఇప్పుడే డేంజర్ జోన్ వేసాడు ఇక్కడ, వేస్ట్ గాడు. మన ముందు ఏదో ఒక ఇంట్లోకి పారిపోవాలి, ఎదురున్న చెక్క ఇంట్లోకి పారిపోదాం తొందరగా, ఎందుకంటే దీనివల్ల చచ్చిపోయే అవకాశాలు కూడా చాలా మటుకు ఉన్నాయి. ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం కాసేపు. ఇంట్లో అయితే ఎవరు ఇంకా వెయిట్ చేసా, అయిపోయింది డేంజర్ జోన్ అయితే. ఇక్కడైతే అటు వెళ్దాం చాలా డేంజర్, ఎందుకంటే అటు ఉన్నాడు ఆడైతే ఇందంచి కొడుతున్నాడు ఇక్కడ ఒక అన్ని. ఇంక ఇక్కడ వచ్చి వెయిట్ చేద్దాం. అదిగోండి ఎదుడు అన్నాడు, అదిగోండి ఆడే కొడుతున్నాడు ఇంట్లో నుంచి మన ఇద్దరిని. ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నా, ఈ సైడ్ అయితే వీడు ఉన్నాడు ఎనిమి. ఇంకా వెంటనే పరిగెట్టకుండా స్లోగా అయితే వెళ్తున్నా, కానీ వీడైతే మరి ఎందుకు వెహికల్కి పారిపోతున్నాడు. వెహికల్ కాల్ ట్రై చేసా కానీ వేస్ట్ అనిపించింది, ఇంకా ఆడైతే స్పీడ్గా వెళ్ళిపోయాడు మన దగ్గర నుంచి. వీడైతే వచ్చాడు, దొరికాడు, అయిపోయాడు, దింపేసా A7తో బాడీ. ఇంకైతే ఇంకా ఇద్దరు ఉన్నాడు, వీడైతే మళ్ళీ బతికేసిన అంటున్నాడు, ఇప్పుడు కొట్టినాడు. ఇంకా ఇద్దరు ఉన్నారు నేను కాకుండా, ఇంట్లో వెయిట్ చేద్దాం. వీడైతే దిగాడు కార్తో, కార్డర్ స్కిల్ వేసా కనిపించాడు వీడైతే ఎవరన్నా చూస్తున్నాడు నన్ను కాకుండా, ఆడనే అనుకుంటా. కానీ నేను చేసిన పెద్ద తప్పు అయితే ఇదే, నేను ఓపెన్కి వద్దాం, నేను చూసుకోకుండా ఆడ అనకాట్లో ఉన్నాడని మర్చిపోయి వీడి దగ్గరికి ఓపెన్కి వచ్చా. ఇంకా అనకాట్లో నన్ను అయితే దింపేశాడు. అరే ఆగరారే ప్లీజ్. ఆడైతే అసలు మామూలుగా దింపలా, A7తో ఒక్కటే దింపడం. అరే ఆగండి, ఇప్పుడైనా దిగనండ్రా. అసలు హెల్త్ చూడండి గైస్, 10 ఉంది. ఇంకైతే దిగి చంపేయాలి అలాగే. ఇప్పుడు దిగేదాకా వెయిట్ చేసి కొట్టేసాడు చాలా. ఇక్కడ దా చూసారంటే నచ్చినట్టే.